హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెర్సీ హనీ. చాలామంది నాకు కామెంట్ బాక్స్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాలోను మెసేజ్ చేస్తారండి. హ్యాపీ బర్త్డే అండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే తీశాను. ఇక్కడ రాజ్కోట్లో చలి మామూలుగా లేదండి, ఫుల్ చలిగా ఉంది. అందుకే అంతగా గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇదిగోండి ఇలా శనక్కాయల పచ్చడి, పొంగలు, ఉద్దివడలు అయితే చేసుకున్నాను. ఇంకా బర్త్డే నాదైతే మా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే అంతా ఇంత లేదండి. చిప్స్ తెచ్చుకున్నారు, జ్యూసులు తెచ్చుకున్నారు, ఇంకా ఫోన్లు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా పెద్దమ్మ అయితే వాళ్ళ పప్పతో బెలూన్స్ కూడా తెప్పించుకుంది, నా కోసం డెకరేట్ చేసి కేక్ కట్ చేస్తుందంట. ఇంకా ఆల్రెడీ నైటే కేక్ కటింగ్ అయిపోయింది కదమ్మా, వద్దులే అని చెప్పాను నేనైతేను. ఇంకా తనైతే బెలూన్స్ తెచ్చుకుంది కదా, ఇంకా వాళ్ళు అలానే ఆడుతున్నారు. ఇంకా చలి ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వద్దనుకున్నాం, కానీ మా పిల్లల గోల్ అయితే భరించలేక వెళ్ళాల్సి వచ్చిందండి. మా పెద్దమ్మాయికి ఒక్కసారి చెప్తే ఇంకా అస్సలు విన్నదనమాట, వెళ్ళాల్సిందే అంటది. లేదు మమ్మీ వెళ్ళాల్సిందే అంటేను ఇంకా సరే ఊరికే హోటల్కి వెళ్ళి తినొస్తే ఏమవుతుంది, పిల్లలు కూడా ఆడుకునేలాగుంటే బాగుంటుంది అన్నట్టు ఒక 3 కిలోమీటర్స్ అంత ఆ చలిలో జర్నీ చేసి వెళ్ళామండి. ముందు వెళ్ళి భోజనం చేద్దామంటే ఒప్పుకోలేదు, ముందు ఆడుకుంటామని. ఇదిగోని మా పిల్లలు అయితే ఇలా ఆడుతున్నారు ఆ చలిలోనే. పడతాడము నాకేమో కొత్త ప్లేసెస్, కొత్త ఫుడ్ ట్రై చేయడం నాకు చాలా ఇష్టం అండి. కానీ మా హస్బెండ్కి అలా కాదనమాట, ఎక్కడ నచ్చితే రొటీన్గా అక్కడికే వెళ్ళాలంటాడు. కానీ ఈసారి బర్త్డే అయితే నాది కాబట్టి నా చాయిస్ అని చెప్పి నేను కాస్త దూరమైన కొత్త ప్లేస్కే తీసుకెళ్ళాను. అక్కడైతే పిల్లలకి జారుబండలు, ఉయ్యాళ్ళు, జంపింగ్స్ భలే ఉన్నాయండి. అసలు పిల్లలు చాలాసేపే ఆడుకున్నారు. నేనైతే ముందు భోజనం చేసి తర్వాత ఆడుకుందాము పదండి అంటే అస్సలు వినలేదండి. లేదు ముందు ఆడుకోవాలని చెప్పి ఇంకా ఆడుకుంటున్నారు. అక్కడ ఒక చిన్న కుక్కని కూడా కట్టేశారనమాట, లోపల ఎవరో భోజనం చేస్తూ. అదైతే ఒకటే అరుస్తుంది. మా మూన్గాడేమో దాన్ని విడిపించమని చెప్తున్నాడు అనమాట. కానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారంటే నాకైతే అదొకటి హ్యాపీ అనిపించింది. బర్త్డే నాదైనా పోనీ పిల్లలు అయితే ఎంజాయ్ చేశారులే అనిపించింది అనమాట. చాలామంది పిల్లలే ఉన్నారు కానీ వాళ్ళందరూ భోజనం చేస్తున్నారనమాట. కాబట్టి చలి ఎక్కువగా ఉండడం వల్ల బయటికి ఎవరు అంతగా అయితే రాలేదు. అయ్యానండి. క్యాంప్ ఫైర్ అయితే వేశారు అక్కడ. నేను ఎప్పుడు వినడమే కానీ క్యాంప్ ఫైర్ అంటే ఒకసారి కూడా కూర్చొని ఎంజాయ్ అయితే చేయలేదు. సరే ఈసారి కూర్చుందాం అనుకున్నాము అనమాట. సరే భోజనం చేసి వచ్చిన తర్వాత కూర్చుందాము అన్నట్టు ముందైతే భోజనానికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళు 10:30 కిచెన్ కూడా క్లోజ్ అయిపోతుంది అంటేను సరే అని చెప్పి మేము భోజనం చేసి వచ్చేసరికి అంటే మాతో పాటు ఒక 20-25 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మధ్య మనమే వెళ్తాము, ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాంలే అనుకొని డ్రాప్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక 15-20 మెంబర్స్ సపరేట్గా వస్తే వాళ్ళకు ఇలా బర్త్డేస్ ఏమైనా ఉన్నా కూడా, లేదా వాళ్ళకి సపరేట్ లాంచ్ కావాలన్నా కూడా ఉందన్నమాట. కానీ దానికైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం లేదండి. చాలా మంచిగా అనిపించింది. ఇలా చైర్స్ కూడా వేసి ఉంచారు బయట కూర్చోవడానికి. మామూలుగా ఇలా అంటే చలి లేకుండా నార్మల్ టైంలో వెళ్తే మటుకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకసారి ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేద్దామని అనుకున్నాం మేమైతే. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయండి. అంటే ఎవరైనా ఇటు వెళ్తూ హైవేలో ఉండాలనుకుంటే ఉండొచ్చు అని చెప్పారనమాట. చాలా బాగుంది. కానీ మనకి సిటీలో కానే కాబట్టి మనకైతే అంతగా యూజ్ అవ్వదు. మేమైతే స్టార్టర్స్లో అయితే డ్రై మంచూరియన్ అయితే తీసుకున్నాం, పిల్లలైతే ఇష్టంగా తింటారని. ఇంకా మెయిన్ కోర్స్లో అయితే మలై కోఫ్తా ప్లస్ బటర్ నాన్ రోటీ అయితే తీసుకున్నామండి. ఎక్కడికి వెళ్ళినా ఆ మెనూ అయితే మారదు. నేను వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నా కూడా మా హస్బెండ్ అయితే చేయనివ్వడండి. గుజరాత్లో చలికాలం కానీ ఎండాకాలం కానీ అది ఏ సీజన్ అయినా కానీ చాస్ అయితే కంపల్సరీ అంటారండి. మనం మెయిన్ కోర్స్ ఆర్డర్ ఇచ్చామంటే వెంటనే వాళ్ళు చాసు, పాపడు కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.